మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మిథున రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంటారు? వీళ్ళకి అదృష్టం అనేది బ్రహ్మాండంగానే ఉంది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి వీళ్ళకి అదృష్టం తక్కువే ఉంది. అదే ఏ రాశిలో అయినా మేజర్ గ్రహాలు, పెద్ద గ్రహాలు ఉన్నప్పుడు వాటిలో యోగాలని తగ్గుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశికి ఒక అధిపతులు ఉంటారు. సో ఆ అధిపతులు వాళ్ళ గ్రహాలు ఉన్నప్పుడు ఆ అదృష్ట యోగం ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాశుల్లో అధిపతులకి ఇంతమందికి బాగుండదు. ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు ధనం ఆగిపోతుంది. సో మిథున రాశి వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ లాజికల్ థింకింగ్స్ ఎక్కువ. వాళ్ళు ఏ పనైనా లాజిక్తో చేస్తారు. ఈ పని చేయాలి అంటే దీనికి ఒక లాజిక్ వాళ్ళు కావాలి. అది ఉంటే సరిపోతుంది వాళ్ళకి. ఓకే, ఇది నాకు నచ్చింది, నేను చేస్తాను, దీనికోసం ఇంక మరి ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ఆలోచించిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ గురువు కానీ శని భగవాన్ కానీ తత్వం ఏంటి? వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పని చేపిస్తారు. సో ఆలస్యాన్ని కలిగిస్తారు, ఆటంకాలు కలిగిస్తారు శని భగవానుడు. గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ పని స్లోగా పెంచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నువ్వు కట్టాలి ఏదైనా పని అనుకోండి, ఒక పేమెంట్ మోడు, దాన్ని గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటి? ఆ డబ్బుని వెంటనే కట్టించడు. కొంచెం 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 అలా కట్టించుకుంటూ వెళ్తారు. సో దానివల్ల మనకు ఉన్న ఉత్సాహం తగ్గిపోతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ డే మనకు ఒక నచ్చింది, ఈ బిజినెస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం, బిజినెస్ ప్రారంభం చేసినప్పుడు ఇంత అమౌంట్తో మాట్లాడుకున్న ఫ్రెండ్స్ అందరూ, తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చి నా దగ్గర డబ్బులు ప్రస్తుతం అడ్జస్ట్ అవ్వట్లేదు, ముందు మీతో మేము మొదలు పెట్టండి. ఇంకొక ఫ్రెండ్ వచ్చి నా దగ్గర కూడా కొంచెం ఆలస్యం, అంటే ఆ ఫ్రెండ్ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది కదా అని చెప్పి ఈ అబ్బాయి తనతో తొందరగా ఆలోచించి నాది కొంచెం ఆలస్యం ఉంది, మీరు కొంచెం మీ ఇద్దరు మొదలు పెట్టండి. లాస్ట్కి ఒకరే మొదలు పెట్టారు వ్యాపారం. ఒకరే మొదలు పెట్టినప్పుడు ఏమవుద్ది? ఆ వ్యాపారం అనుకున్న ప్లాన్, బడ్జెట్లో ప్లాన్ చేస్తే ఆ వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది. కానీ ఒకరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుద్ది? 1 year పడుతుంది. ఇది ఈ మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం లాస్ట్ ఇయర్, గత సంవత్సరం గురువు ఉన్నంత కాలం జరిగిన విషయం అది. ఏ పని చేసినా అది కాస్త నెమ్మదిగా నిదానంగా వెళ్ళడం వల్ల వాళ్ళ ఓపిక తగ్గిపోయి సహనం కోల్పోయేవాళ్ళు. ఇప్పుడు నా స్థానం ఏంటంటే అదే గురువు ద్వితీయ స్థానం ధనస్థానంలోకి వచ్చేసారు. ధనస్థానంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుటుంబం వరకు నుంచి వచ్చే ధనం కానీ, తను చేసే పనుల్లో కానీ పరిచయం, అంటే డబ్బే కాదు, ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం అవడం కానీ, వాళ్ళు మాటతో, డబ్బుతో అవ్వాలని పని మాటతో అయ్యే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? వీళ్ళ వ్యాపార అభివృద్ధి అనేది బాగుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేవి బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బాస్ మారి కొత్త బాస్ రావడం, ఆ బాస్ వీళ్ళు ఈ పెర్ఫార్మెన్స్ నచ్చి వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడము, వీళ్ళు మంచి స్థానాన్ని తీసుకెళ్ళడము, తర్వాత విద్యార్థులకి మంచి మంచి స్థానాల్లో పదవులు రావడం, అంటే సివిల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్గా ఎవరైతే కోర్సెస్ చేస్తుంటారో, ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటారో వాళ్ళకి మంచి గుర్తింపు, ఇవన్నీ ఏంటంటే కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల జరుగుతాయి. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందంటారు ఈ మాసం? అన్ని రంగాల్లో వాళ్ళకి. ఎందుకంటే ధనస్థానంలో గురువు కదా ఇక్కడ, అందువల్ల ఏ వృత్తి అనేది ఏమని తీసుకోవట్లేదు. అన్ని స్థానాల్లో ఉన్న వాళ్ళకి, అంటే అన్ని యోగాలకి గత సంవత్సరం ఏదైతే గురువు వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారో అదే గురువు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. అంటే మాకు రాలేదు, మాకు ఇవ్వలేకపోయారు, మాకు చేయలేదని ఏవైతే నిందలు ఉన్నాయో ఆ నిందలన్నీ పోయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి శుభ్రంగానే ఉన్నాయి. అందుకని మంచి ఫలితాలే అందుకోవచ్చు. వ్యతిరేక ఫలితాలు అంటే ఏం చెప్తారు వీళ్ళకి? వ్యతిరేక ఫలితాలు ఖచ్చితంగా రాహు ఒక్క, శని భగవాన్ ఒక్క వల్ల వస్తుంది. తర్వాత తృతీయ స్థానంలో రవి, శుక్రుడితో కేతు కలిసి ఉన్నారు కనుక శుక్ర కేతు ఇద్దరు కూడా ఏంటంటే ఎమోషన్ని బ్యాలెన్స్ చేయనివి. ఎందుకంటే కేతు మోక్షకారకుడు, శుక్రుడు యోగకారకుడు. ఈ రెండు కూడా ఒక ఎమోషన్కే ఉంటాయి. ఇది మోక్షానికి, ఇది యోగానికి. ఈ రెండు కూడా ఒకసారి బ్యాలెన్స్ అవ్వవు. ఎందుకంటే ఒకటి నాకు ఏదైనా చేయాలి అని తత్వం అనిపించినప్పుడు అది ఎందుకు చేయాలి, దేనికి చేయాలని చెప్పి పక్కన వాళ్ళు అడిగి ఆపేస్తుంటారు. సో సంతోషమైన యోగాలు అనేది ఏంటంటే కాస్తంత మానసిక మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. మిగతా విషయాలన్నింటిలోని బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మానసిక ప్రశాంతత తక్కువ అవడానికి కారణం శుక్రుడు కేతు ఉన్న ప్రాబ్లం వల్ల. సో దీని నుంచి మనం బయటపడితే అదృష్ట యోగాలు కనిపిస్తాయి. తర్వాత వీళ్ళకి వ్యయస్థానంలో కూర్చుని ఉండడం వల్ల కాస్తంత అగ్రెసివ్ తత్వం ఇంకొంచెం పెరిగి లాజిక్ని, మ్యాజిక్స్ని కాదు, కష్టపడి సంపాదించాల్సిందే, కష్టపడాల్సిందే అని చెప్పి ఒక తత్వానికి వస్తారు వాళ్ళ ఆలోచన విధానం. అలా మార్పు వచ్చి వీళ్ళు బాగా సాధించడం అనేది జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి. ఇది ఈ మాసంలో వీళ్ళకి కుజుడిచ్చే ఫలితాలు. తర్వాత వాళ్ళ రాశిలోనే రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని వీళ్ళు చూడగానే ఓకే మేము ఫైన్, మీరు చెప్పింది మాకు నచ్చింది, మేము చేస్తాము అనే తత్వాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు, వ్యయస్థానంలో కుజుడు, రాశిలోని రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఈ యోగాలన్నీ వీళ్ళకి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా సాగుతున్నాయి అన్నమాట. అందుకని మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో 5-6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే
ఆల్మోస్ట్ వీళ్ళకి జాతకం బాగుందని అర్థం, బ్రహ్మాండంగా ఉందని అర్థం. అయితే ఇక్కడ మళ్ళీ మనం అక్కడ గోచర ఫలితాలు, పర్సనల్ చార్ట్ లో జాతకంలో ఉండే యోగాలు వింశోద దశ అంటే నక్షత్రం బట్టి వాళ్ళకి వచ్చే దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల్లో కనుక అదృశ్య యోగాలు ఉన్నప్పటికీ ఈ అదృష్టం కలిస్తే 100% వాళ్ళనుకున్న సాధించవచ్చు. ఒకవేళ ఇన్ కేసు అదృష్టం తక్కువైపోతే మాత్రం జరగదు. వివాహ ప్రయత్నాల పరిస్థితి ఏంటి మేడం? వివాహాలు అయ్యే అవకాశం ఉంది, అన్నిటికంటే సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఈ మాసంలో. ఎందుకంటే ధనస్థానంలో గురువు ఎప్పుడైతే ఉన్నారో ఒక కుటుంబం మంచి ఇల్లు, ఆ ఇల్లు అనుకునే కోరికలు, డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో అవి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఈ పట్టుదలతో వీళ్ళు సాధించుకునే అవకాశం, రవి బుధులు కలిసి ఉన్న వాళ్ళ రాశిలో 100% సాధించే అవకాశం. ఈ సొంత ఇల్లు కొనుక్కునే అనుకున్న వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు కొనే అవకాశం, స్థలం కొనుక్కునే అవకాశము, పొలం కొనుక్కునే అవకాశం ఇవి జరుగుతాయి. ఇంకేమైనా స్థిరాస్తులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అనుకోండి, ఆ ఆస్తులు వచ్చే అవకాశం కూడా వీళ్ళకి బాగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సో ఎందుకని ఈ మిథున రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మాసం అనుకూలత ఎక్కువగానే ఉంది. విలాసవంతమైన జీవితం గడపాలి అనే కోరిక ఎంతవరకు ఫలిస్తుంది అంటారు? 100% ఫలించాలి, కానీ ఫలించదు. ఎందుకంటే ఈ మాసంలో ఫలించదు. శుక్రుడు మార్పు అనేది జరిగితే ఖచ్చితంగా ఫలించే అవకాశం. ఈ మాసంలో ఏంటంటే రేపు వచ్చే ఈ తొలి ఏకాదశి రోజు కాస్త స్వామివారి దర్శనం చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, వీలైతే తిరుపతి వెళ్ళడము, తిరుమలలో దర్శనం చేసుకోవడం, తిరుమల మెట్లు ఎక్కి వెళ్ళడము, ఇవి చేయడం వల్ల ఏంటంటే విలాసవంతమైన అనుకున్న కోరికలు ఏవైతే అనుకున్నారో అవి నెరవేరే అవకాశం ఉంది. సో తిరుమల క్షేత్రానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి అదృష్ట యోగా కనిపిస్తున్నాయి. సో ఎవరైనా తొలి ఏకాదశి రోజు వెళ్ళగలను, వెళ్ళి చేయగలుగుతాం అనుకుంటే బ్రహ్మాండంగా విజయం వెళ్ళి వరిస్తుంది, ఇబ్బంది లేదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి? విష్ణు సహస్రనామాన్ని, విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తే అనారోగ్య సమస్య అనేది రాకుండా. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఉంటే మానసిక వేదన ఏదైనా ఉంటే అది మానసికంగా కాస్త ఇబ్బంది పెట్టేది ఏంటంటే తర్వాత అనారోగ్య సమస్య తీసుకోవడానికి. ఎక్కువ ఆలోచిస్తే, ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. సో దాని నుంచి బయటపడడానికి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం ఇది చాలా చాలా వీళ్ళకి ఉత్తమమైన మార్గం. సో పొద్దున్న సాయంత్రం ఈ 2 పూటలు చేస్తే ఇంకా మంచి ఫలితం. కుదరని పక్షాన సాయంకాలం 6 గంటలకి విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఎక్కడున్నా సరే బుక్ తీసుకుని ఆ పారాయణ చదవడం, లేదంటే వినడం, ఇవి చేయడం వల్ల వీళ్ళకి ఉన్న సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది బ్రహ్మాండంగా. సో గురు పౌర్ణమి రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే వస్త్రదానం చేస్తే చాలా విశేషం. వస్త్రాలు అంటే లేని వాళ్ళకి కాస్త బట్టలు ఇవ్వడము, అంటే వాడిన బట్టలు కాదు. ఇక్కడ వస్త్రదానం అంటే చాలా మంది ఇంట్లో ఉన్న బట్టలు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు, ఈ బట్టలని మేము దానం చేస్తాం, అది కాదు. కొత్త బట్టలు కొని అక్కడ ఈ యాచకులు ఉంటారు, అదే అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ పిల్లల సైజుల్లో గౌన్లు కానీ బట్టలు కానీ కొనివ్వడం. ఎందుకంటే శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి వాళ్ళకి. శుక్రుడు అంటే యోగకారకుడు, అంటే నచ్చింది ఇష్టమైనది వేసుకోవడం ఇష్టపడతారు. అలాగా మురిగ్గా ఉన్న పిల్లలు కాస్త వాళ్ళు మంచి కొత్త బట్టలు ఇవ్వడం, వాళ్ళకి గాజులు ఇవ్వడము, పిల్లలు అబ్బాయిలు ఉంటే షూస్ ఇవ్వడం, వాళ్ళకి కార్స్ బొమ్మలు అంటే ఇష్టం కదా వాళ్ళకి, అలా ట్రైన్స్ బొమ్మలు అలాంటివి ఇవ్వడం, ఇలాంటి వస్తువులు ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆ అదృష్ట యోగం, ఈ మానసిక బాధ నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మాసంలో వాళ్ళు వీలైతే ఎంతమందికి అయితే అంతమంది చేసి ఇవ్వచ్చు. లేదా బట్టలు ఇవ్వలేదు అందరికీ బొమ్మలు కొనిస్తే బొమ్మలనే కొనివ్వచ్చు. అంటే అది చూడగానే పిల్లలు మురిసిపోవాలి, ఆనందపడాలి, ఇది నా కోసం తెచ్చారు అని చెప్పేసి ఆ ఫీలింగ్ మా పిల్లల్లో కనిపించాలి వాళ్ళకి. అప్పుడు వీళ్ళకి అదృష్ట యోగం ఉండేసి అవి చేయొచ్చు వీళ్ళు. చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.